నా పేరు నా పేరు హర్షిత. నా పేరు తనిష. మేము 5వ తరగతి చదువుతున్నాము. మేము ఇవాళ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి గురించి చెప్పబోతున్నాం. దేశంలో ఉండే అన్ని మతాల వారు జరుపుకునే పండుగలను జాతీయ పండుగలు అంటారు. అవి స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం, బాలల దినోత్సవం, ఉపాధ్యాయుల దినోత్సవం. ఈ పండుగలను ప్రతి పాఠశాలలో ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. అలాంటి పండుగలలో ఒకటైన ఈ ఉపాధ్యాయుల దినోత్సవం గురించి తెలుసుకుందాం. ఎందుకు సీత ఇవాళ త్వరగా తయారవుతున్నా? ఈరోజు మా పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవం. అవును, ఈ రోజు సెప్టెంబర్ 5వ తేదీ, అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజు కదా. నీకు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి గురించి తెలుసా? నాకు సరిగ్గా తెలియదమ్మా, నువ్వే కొంచెం చెప్పొచ్చు కదా. శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి భారత ప్రభుత్వ దేశ అత్యున్నత పురస్కారం ఇచ్చి గౌరవించారు. అలాగా? రాధాకృష్ణన్ గారు గొప్ప విద్యావేత్తే. ఆయన దేశ విదేశాల్లో మైసూరులో ఆచార్యులుగా పనిచేశారు. మైసూరు నగరం వదిలి వెళ్తున్నప్పుడు ఆయనను రైల్వే స్టేషన్ దాకా గుర్రపు బగ్గిపై కూర్చోబెట్టి విద్యార్థులే ఆయనను స్వయంగా బగ్గిని లాక్కుంటూ వెళ్లారు. ఎందుకు అమ్మమ్మ? విద్యార్థులు ఆయన మీద చూపించే ప్రేమ, గౌరవం అలాంటిది. అమ్మమ్మ, నాకు ఇంకా తెలుసుకోవాలనుంది. రాధాకృష్ణన్ గారు 1888వ సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీన జన్మించారు. చిత్తూరు జిల్లాలో తిరుత్తని ఈయన జన్మస్థలం. ఇది తమిళనాడులో ఉంది. ఇంకా ఈయన చేసే చిరుగుతనం, తెలివితేటలను చూసి గురువులే ఆశ్చర్యపడిపోయేవారు. అమ్మమ్మ, అంత గొప్పవారా? ఈయన గొప్ప వృత్తికే గౌరవం తెచ్చారు. అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్రపతిగా పేరు నిలబెట్టుకున్నారు. అందుకే ఈయన పుట్టినరోజున ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకుంటారు. సరే అమ్మమ్మ, నాకు పాఠశాల సమయం అవుతుంది, వెళ్తాను. ఓ సీత, దినోత్సవం ఎలా జరిగింది? చాలా బాగా జరిగిందమ్మమ్మ. మొదటి పాఠశాల వేదికపై శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి చిత్రపటాన్ని ఉంచి పూలదండ వేశారు. ఉపాధ్యాయులు ఎవరన్నా మాట్లాడారా సీత? మాట్లాడారమ్మమ్మ. మా డైరెక్టర్ శ్యామ్ ప్రసాద్ సార్ గారు శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి గురించి అంతా వివరించారు. కొంతమంది ఉపాధ్యాయులు పిల్లలతో పాటు మీరు చెప్పేది నేను కూడా చెప్పానమ్మమ్మ. తరువాత మా పాఠశాలలో సీనియర్స్ టీచర్ శారదాదేవి టీచర్, కావేరి టీచర్, పీటీ టీచర్, ఝాన్సీ టీచర్ కి మా డైరెక్టర్ సార్ ఘనంగా సన్మానించారు. అలాగే మిగతా టీచర్స్ కి కూడా మా లక్ష్మీ మేడం సన్మానం చేశారు. బాగుంది. ఉపాధ్యాయులకు ఈ రోజు జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలో అవార్డునిచ్చి గౌరవిస్తారు. మీ పాఠశాలలో కూడా ఇచ్చారు కదా సీత? అవునమ్మమ్మ. కృషి 1, కృషి 2 బ్రాంచెస్ లో ఉన్న అన్ని టీచర్స్ కి మా డైరెక్టర్ శ్యామ్ ప్రసాద్ సార్ గారు గిఫ్ట్స్ కూడా ఇచ్చారు. నీతి: గురువులను గౌరవించడమే మన కర్తవ్యం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ధన్యవాదాలు.